హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించగా నిరుత్సాహంగా ఇంటికి తిరిగొచ్చి బెడ్ మీద వాలి అలసటగా నిద్రపోయిన వంశీ శ్రావ్య కాలింగ్ బెల్ కొట్టేసరికి మేలుకొని కళ్ళు నులుముకుంటూ తలుపు తీశాడు. వీడి పని బాగుంది. ఫ్రీగా జీతం తీసుకుంటూ హాయిగా పడుకున్నాడు అని మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇద్దరు శ్రావ్య. ఒకరి ముఖాలు ఒకరు తినేసేలా వంశీ కూడా వెళ్ళి చూసుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. చెరో బర్నర్ మీద కాఫీ చేసుకొని కాఫీ కప్‌తో బాల్కనీలోకి వచ్చారు. ఈరోజు ఆఫీస్‌కి మీ బాస్ రాలేదు కదా? స్ట్రెయిట్‌గా చూస్తూ అడిగాడు వంశీ. నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య. నీ ముఖం ప్రశాంతంగా ఉంటే గెస్ చేశా. కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు వంశీ. నిజంగానే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇలా రోజు ఉంటే ఎంత బావుండు అనంది శ్రావ్య. ఇంతకీ మీ బాస్ ఇన్స్‌పెక్షన్‌కి ఎప్పుడొస్తాడంట? అని అడిగాడు వంశీ. ఈరోజు ఊరిలో లేడు. రేపు ఏ క్షణానైనా రావచ్చు అని చెప్పింది శ్రావ్య. అయితే రేపు కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట అంటూ కాఫీ ఫినిష్ చేసి హాల్లోకొచ్చాడు వంశీ. శ్రావ్య కాఫీ కప్ పక్కన పెట్టి ఫోన్‌లో వేళ్ళని ఆడిస్తూ ఉండగా వంశీ ఫోన్‌కి టింగ్ అంటూ నోటిఫికేషన్ వచ్చింది. అది చూసిన వంశీ శ్రావ్య వైపు చూస్తూ థాంక్యూ అని చెప్పి ఆమె పంపించిన 20,000ని క్షణంలో చెల్లెలికి సెండ్ చేశాడు. ఊహించినట్లుగానే మరో క్షణంలో ఆమె నుండి ఫోనొచ్చింది. స్వప్న, ఎలా ఉన్నావురా? అని అడిగాడు వంశీ. నీకింత డబ్బు ఎక్కడిదన్నయ్యా? అని ప్రశ్నించింది స్వప్న. ఫ్రెండ్ ఇచ్చాడు కానీ ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయి అన్నాడు వంశీ. అలాగే అన్నయ్య, టైం వేస్ట్ చేయకుండా చదువుకో అని ఫోన్ పెట్టేశాడు వంశీ. ఆ రాత్రి వంట చేసుకునే ఓపిక ఇద్దరికీ లేక ఎవరి ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఇద్దరి ఫుడ్ ఒకేసారి వచ్చింది. ఒక బాక్స్ ఓపెన్ చేస్తూ వావ్! మటన్ బిర్యానీ అంటూ స్మెల్ చూస్తూ శ్రావ్య వైపు ఒక కన్ను పెట్టాడు వంశీ. శ్రావ్య తన బాక్స్ ఓపెన్ చేసి అబ్బా! చికెన్ లెగ్ పీస్ చూడడానికి ఇంత బావుంటే తింటే ఇంకెంత బావుంటుందో అంటూ అతనికి ఒక కన్నప్పగించింది. వంశీ ఇంకో బాక్స్ ఓపెన్ చేసి గోంగూర మటన్ ఇది తింటే ప్రపంచాన్నే మర్చిపోతాం కదా! అన్నాడు శ్రావ్యను ఊరించడానికి. శ్రావ్య ఏమాత్రం తగ్గకుండా ఇంకో బాక్స్ ఓపెన్ చేసి రొయ్యల కుర్మా ఇది తింటే ప్రపంచాన్ని మర్చిపోవడం ఏం కర్మ! మరో ప్రపంచానికి వెళ్ళిపోతాం అనంది. వంశీ రెండే ఐటెమ్స్ ఆర్డర్ చేసుకోవడంతో తెరవడానికి మరో బాక్స్ లేదు. శ్రావ్య తన మూడో బాక్స్ ఓపెన్ చేసి వావ్! ఫిష్ ఫ్రై ఇట్ లుక్స్ యమ్మీ అంటూ కనిపించేలా అతనికి చూపించింది. వంశీ ముఖం పక్కకి తిప్పుకున్నాడు. కొందరుంటారు వాళ్ళకి రకరకాల ఐటెమ్స్ తినే భాగ్యమే లేదు. పాపం చుచ్చు అంటూ శ్రావ్య లెగ్ పీస్‌ని కొరికింది. టక్కున దానిని ప్లేట్‌లో పడేసి అంటూ గడగడా నీళ్లు తాగి కారంతో వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంది శ్రావ్య. అది చూసిన వంశీ ఫక్కున నవ్వాడు. ఒకటి బాగాలేకపోతే ఏమైంది? ఇంకా రెండున్నాయి నాకు అంటూ ఫిష్ ఫ్రైని టేస్ట్ చేసింది శ్రావ్య. ఆ ఉప్పుకి ఆమె ముఖంలో హావభావాలు విచిత్రంగా మారుతుంటే వంశీ నవ్వుతూనే ఉన్నాడు. నాలుక మీద ఉన్న ఉప్పు పోయే వరకు నీళ్లు తాగి నవ్వుతున్న వంశీని కోపంగా చూస్తూ స్టాప్ ఇట్ అని అరిచింది శ్రావ్య. రుచి పచిలేని వంటలు 10 రకాలుంటే ఏం లాభం? కమ్మటి వంట ఒక్కటున్నా చాలు అంటూ వంశీ మటన్ బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని ఆహా ఏమి రుచి అనరా మైమరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా వంటలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా బిర్యానేనండి అని పాడుతూ బిర్యానీని నోట్లో పెట్టుకొని ఫ్రీజ్ అయ్యాడు. ఏమైందబ్బా అనుకుంటూ శ్రావ్య అతనిని అలాగే చూస్తుండగా నోట్లో ఉన్న అన్నాన్ని పక్కన ఉమ్మేశాడు వంశీ. శ్రావ్య గట్టిగా నవ్వింది. నవ్వింది చాలు ఇక ఆపు అన్నాడు వంశీ. నువ్వైతే నవ్వొచ్చా మరి అంది శ్రావ్య కోపంగా. ఓకే, కాంప్రమైజ్ అవుదామా అని అడిగాడు వంశీ. దేనికి అని అడిగింది శ్రావ్య. ఐటమ్స్ వేస్ట్ అవ్వగా మనకి మిగిలిన ఐటమ్ ఒకటే, వీటిని షేర్ చేసుకుని తినేద్దాం అని అన్నాడు వంశీ. డీల్ ఓకే, కానీ ఈ ఐటెం కూడా బాగాలేకపోతే అని అడిగింది శ్రావ్య. ఏముంది 2 మినిట్స్ న్యూడిల్స్ చేసుకొని తినేయడమే. ముందివి టేస్ట్ చేసి చూద్దాం అంటూ గోంగూర మటన్ని రుచి చూసి బాగానే ఉంది అని చెప్పాడు వంశీ. శ్రావ్య రొయ్యల కుర్మ రుచి చూసి బావుంది కానీ 2 ఐటెమ్స్ ఉన్నాయి కదా అని ఒకటే నాన్ ఆర్డర్ చేశా. ఇది సరిపోదు అనంది. నేను కూడా బిర్యానీ ఉంది కదా అని 2 రొట్టెలు ఆర్డర్ చేశా. ఒక పని చేద్దాం రైస్ పెట్టుకొని తినేద్దాం అన్నాడు వంశీ. సరే పద ఎవరిది వాళ్ళం రైస్ పెట్టుకుందాం అంటూ లేచింది శ్రావ్య. కర్రీస్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఇక రైస్ విడిగా పెట్టుకోవడం ఎందుకు తల్లి అంటూ తల కొట్టుకున్నాడు వంశీ. అవును కదా! సరే ఇది ఒక్క రోజుకే అనంది శ్రావ్య. సరే నేను వెళ్ళి రైస్ పెట్టొస్తా అంటూ కిచెన్‌లోకి వెళ్ళాడు వంశీ.
అన్నం ఉడికాక వేడివేడి అన్నంలో గోంగూర మటన్, రొయ్యల కుర్మాతో తృప్తిగా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు ఇద్దరు. ఉదయం 6 గంటలకి మెలకువ వచ్చిన శ్రావ్య హాల్లోకొచ్చేసరికి బాల్కన్‌లో బనీన్‌తో ఎక్సర్సైజ్ చేస్తున్న వంశీ కనిపించాడామెకి. అతని దగ్గరికి వెళ్ళిన శ్రావ్య చూపులు బాల్కన్‌లో నిల్చొని వంశీనే చూస్తున్న అమ్మాయిల మీద నిలిచాయి. హే మిస్టర్ ఏం చేస్తున్నావ్? అని అరిచింది శ్రావ్య. కళ్ళు కనిపించట్లేదా? ఎక్సర్సైజ్ చేస్తున్నా అన్నాడు వంశీ. ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఎగ్జిబిషన్ పెడుతున్నావా? శ్రావ్య మాటకి ఆమెని చురుగ్గా చూశాడు వంశీ. నీ కండలు చూపిస్తూ అమ్మాయిలను వల్ల వేసుకోవాలని చూస్తున్నావా? కోపంగా అంది శ్రావ్య. ఏం వాగుతున్నావ్? ఆ బనీన్ మీద షర్ట్ వేసుకోవచ్చుగా? ఇంకా నయం ఇన్‌షర్ట్ వేసుకోమనలేదు అని గొణిగాడు వంశీ. ఈ ఎక్సర్సైజ్ ఏదో ఇంట్లో చేసుకొని తగలడొచ్చుగా? బాల్కన్‌లో నీ బాడీ చూపిస్తూ షో చేయడం అవసరమా? అంది శ్రావ్య. ఎక్సర్సైజ్ ఎవడైనా ఫ్రెష్ ఎయిర్‌కే చేస్తాడు అన్నాడు వంశీ. నాకు తెలుసు అమ్మాయిలను పడేయడానికి నువ్విలా చేస్తున్నావు అంది శ్రావ్య. వంశీ ఎక్సర్సైజ్ ఆపి శ్రావ్య కళ్ళల్లోకి చూస్తూ ఆమె వైపుకు ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తుంటే శ్రావ్య భయంగా గోడకాని నిల్చుంది. వంశీ తన చేతుల్ని గోడకు పెట్టి ఆమెను కదలకుండా లాక్ చేశాడు. భయంతో శ్రావ్య నుదుటి మీద చిరుచెమట పుట్టింది. వంశీ శ్రావ్య నుదుటి మీద మెల్లిగా గాలి ఊదాడు. ఆ స్పర్శకు ఆమె గుండె సడి పెరిగిపోయింది. ఏయ్! ఏం చేస్తున్నావ్? మాట్లాడడానికి కూడా కష్టంగా ఉందామెకి. నిజం చెప్పు నా బాడీ చూసి నువ్వు ఫ్లాట్ అయ్యావు కదా? కళ్ళెగరేస్తూ అడిగాడు వంశీ. అబ్బో! నువ్వు 'హృతిక్ రోషన్‌వి మరి' వెటకారంగా అంది శ్రావ్య. హేయ్ దొంగ నాకు తెలుసు నువ్వు నాకు పడిపోయావు అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు వంశీ. హేయ్! ఏంటి కన్ను కొడుతున్నావ్? శ్రావ్య గొంతు చిన్నగా వణికింది. వంశీ ఆమెకు మరింత దగ్గరగా జరిగి మొగుణ్ణి కదా కన్ను కొడితే తప్పేంటి అని కుంటగా నవ్వాడు. శ్రావ్య వంశీని తోసేసి మొగుడేంట్రా మొగుడు అద్దె మొగుడువని మర్చిపోకు అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది. వంశీ చిన్నగా నవ్వాడు. వంశీ రెడీ అయి వెళ్తుంటే ఎక్కడికి అని అడిగింది శ్రావ్య. జాబ్ సెర్చ్ అని చెప్పి వెళ్ళిపోయాడు వంశీ. అది విన్నాక శ్రావ్య గుండెల్లో గుబులు పుట్టింది. ఒకవేళ అతనికి జాబ్ వస్తే నటించనని వెళ్ళిపోతాడా? అమ్మో! నాకసలు తెలివే లేదు. ముందే అగ్రిమెంట్ చేసుకొని ఉండాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజే అగ్రిమెంట్ చేసుకోవాలి. ముందు అతనికి జాబ్ రాకుండా చూడాలి అని మనసులో అనుకుని బ్యాగ్ అందుకొని గబగబా సెల్లార్‌కి వెళ్ళింది శ్రావ్య. వంశీ అప్పుడే బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. శ్రావ్య కూడా తన స్కూటీ స్టార్ట్ చేసి వంశీని ఫాలో అవుతుంది. శ్రావ్య ఆఫీస్‌కి వెళ్లే రూట్ కూడా అదే కావడంతో ఆమె తన వెనకాల రావడం చూసిన వంశీ పట్టించుకోలేదు. ఇద్దరు సిగ్నల్ దగ్గర ఆగారు. అక్కడ శ్రావ్య రూట్ మారుతుంది. ఆమె లెఫ్ట్ తీసుకోవాలి. గ్రీన్ సిగ్నల్ రాగానే వంశీ రైట్ తీసుకున్నాడు. శ్రావ్య కూడా రైట్ తీసుకుంది. తన వెనకాల వస్తున్న శ్రావ్యను మిర్రర్‌లో చూసి తను అటు సైడ్ వెళ్ళాలి కదా! ఇటొస్తుందేంటి? అని అనుకుని నాకెందుకులే అని వదిలేశాడు. మళ్ళీ సిగ్నల్ వచ్చింది. వంశీ వెనక్కి తిరిగి శ్రావ్యని చూశాడు. అతను మిర్రర్‌లో ఎప్పుడూ తనని చూసే ఉంటాడని ఆమెకు తెలుసు. ఎలా మేనేజ్ చేయాలో శ్రావ్య మనసులోనే ప్లాన్ చేసుకోవడంతో ఆమె బెదురు లేకుండా ఉంది. అక్కడ వంశీ లెఫ్ట్ తీసుకోవడంతో శ్రావ్య కూడా లెఫ్ట్ తీసుకుంది. అది చూసిన వంశీకి అప్పుడొచ్చింది అనుమానం. వెంటనే బైక్ ఆపాడు. తనని క్వెషన్ చేయడానికే బైక్ ఆపాడని అర్థమైన శ్రావ్య అతని పక్కన ఆగి, "బైక్ ఆగిపోయిందా? నేను డ్రాప్ చేయనా?" అని ఏమీ తెలియనట్లు అడిగింది. "నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా?" అని సూటిగా అడిగాడు వంశీ. "నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? నేనెందుకు ఫాలో అవుతాను?" అనంది శ్రావ్య. "మరి నువ్వు ఇటెందుకొస్తున్నావు?" అని అడిగాడు వంశీ. "నాకొక కంపెనీలో వర్క్ ఉంది." "ఏ కంపెనీ? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు" అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసింది శ్రావ్య. వంశీ ఆమె వెనకాలే వస్తున్నాడు. శ్రావ్య స్లోగా డ్రైవ్ చేస్తుంది. వంశీ ఆమె పక్కకొచ్చి, "ఏంటి బండి స్లో అయింది? నేను నిన్ను దాటాలనే కదా?" అన్నాడు అనుమానంగా చూస్తూ. "ఆటోమేటిక్‌గా స్లో అయింది. నా స్కూటీ ఈ మధ్య చాలా ట్రబుల్ ఇస్తుంది" అని చెప్పింది శ్రావ్య. "నమ్మేటట్లు లేదే" అన్నాడు వంశీ శ్రావ్యతో పాటు స్లోగా వెళ్తూ. "నా కోసం నువ్వు స్లో అవుతే నీకు ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది. అసలే ఈ రూట్‌లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ముందు టైం చూసుకో బాబు" అనంది శ్రావ్య. వంశీ టైం చూసుకొని, "ఓహ్ మై గాడ్! ఇంకా అరగంటే ఉంది" అంటూ బైక్ ఫాస్ట్ చేశాడు. శ్రావ్య నవ్వుతూ ఐ వన్న ఫాలో 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 యూ అని పాడుకుంటూ స్కూటీ ఫాస్ట్ చేసి వంశీని ఫాలో అవుతుంది. మళ్ళీ సిగ్నల్ వచ్చింది. టైంకి ఇంటర్వ్యూకి వెళ్తానా లేదా అనే టెన్షన్‌లో ఉండటంతో వంశీ శ్రావ్యని పట్టించుకోలేదు. కాసేపటికి వంశీ బండి ఒక బిల్డింగ్ ముందు ఆగింది. అందులో బోలెడు కంపెనీస్ ఉన్నాయి. వంశీ ఎక్కడికి వెళ్తున్నాడో ఎలా తెలుసుకోవడం అనుకుంటూ టెన్షన్ పడింది శ్రావ్య. వంశీ గేట్ దగ్గర తన నేమ్‌ని, తను వెళ్తున్న కంపెనీ నేమ్‌ని నోట్ చేయించడంతో అతను వెళ్ళిపోగానే వంశీ అనే అబ్బాయి ఏ కంపెనీకి వెళ్ళాడో చెప్పగలరా అని అడిగింది శ్రావ్య. ఎందుకు అని అడిగారు వాళ్ళు. అతను నా ఫ్రెండ్. నేను అదే కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాను. కానీ కంపెనీ పేరు మర్చిపోయానని చెప్పింది శ్రావ్య. వాళ్ళు ఆ కంపెనీ పేరు చెప్పారు. నేనిప్పుడే వస్తాను అని చెప్పి పక్కనున్న ఇంటర్నెట్‌కి వెళ్లి రెజ్యూమ్ ప్రింట్ తీసుకొనొచ్చింది.
శ్రావ్య డీటెయిల్స్ నోట్ చేసుకొని అమ్మని లోపలికి పంపించారు. అవి ఎంఎన్‌సి కంపెనీస్ కావడంతో రాంగ్ డీటెయిల్స్ చెప్పడానికి ఉండదు. వంశీకి అనుమానం రాకుండా చూసుకోవచ్చులే అనుకోని లోపలికి వెళ్ళింది శ్రావ్య. ఆ ఇంటర్వ్యూకి చాలా మందొచ్చారు. శ్రావ్య తన రెజ్యూమ్ రిసెప్షన్‌లో ఇచ్చి తన నేమ్ నోట్ చేయించి వంశీ కంట పడకుండా ఒక మూల కూర్చుంది. ఇంటర్వ్యూ టెన్షన్‌లో ఉన్న వంశీ చుట్టూన్న వాళ్ళని పట్టించుకునే స్థితిలో లేడు. తన పేరు పిలవగానే వంశీ లోపలికి వెళ్ళాడు. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ప్రశ్నలకి వంశీ చాలా చక్కగా సమాధానాలు చెప్పాడు. ఇంప్రెస్ అయినట్లు వాళ్ళ ముఖంలో తెలియడంతో తనకి జాబ్ తప్పకుండా వస్తుందని నమ్మకం వంశీకి కలిగింది. సెలెక్ట్ అయితే కాల్ చేస్తామని చెప్పి వంశీని పంపించేశారు. వంశీ వెళ్ళిపోగానే శ్రావ్య హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. తన పేరు పిలవగానే లోపలికి వెళ్ళింది శ్రావ్య. వాళ్ళ చేతిలో ఆమె రెజ్యూమ్ ఉంది. శ్రావ్య ఒక ఇంటీరియర్ డిజైనర్. ఇది సాఫ్ట్‌వేర్ జాబ్ కావడంతో తన రెజ్యూమ్ అంతా తప్పుగా ప్రిపేర్ చేసింది. వాళ్ళు సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు వింటే సబ్‌టైటిల్స్ లేకుండా మలయాళం సినిమా చూస్తున్నట్లు అనిపించిందామెకి. ఏ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకపోవడంతో 2, 3 ఈజీ క్వెషన్స్ అడిగారు. వాటిని కూడా ఏదో కొత్త భాష వింటున్నట్లు శ్రావ్య ముఖం పెట్టేసరికి "నువ్వు బీటెక్‌లో నిజంగానే పాస్ అయ్యావా?" అని అడిగారు వాళ్ళు. "బీటెక్ చదివితే కదా పాస్ అవ్వడానికి" అని గొణుక్కుంది శ్రావ్య. "చదివి పాస్ అయ్యావా? డబ్బులు పెట్టి పాస్ అయ్యావా?" అని కోపంగా అడిగారు వాళ్ళు. "సార్ నేను జాబ్ కోసం రాలేదు" అని చెప్పింది శ్రావ్య. "వాట్?" అన్నారు వాళ్ళు ఏకకంఠంతో. "ఈ ఇంటర్వ్యూకి వంశీ వచ్చాడు కదా! అతని ఇంటర్వ్యూ ఎలా జరిగింది సార్?" అని అడిగింది శ్రావ్య. "ఇది కనుక్కోడానికి లోపలికొచ్చావా?" అన్నారు కోపంగా. "రీజన్ ఉంది సార్" అంది శ్రావ్య. ఇలా ప్రశ్న అడగగానే అలా ఆన్సర్ చెప్పాడు. "హి ఈస్ వెరీ టాలెంటెడ్ గై. అతని కాన్ఫిడెన్స్ సూపర్. వెల్ బిహేవియర్" అని వాళ్ళు చెప్తుంటే వీళ్ళకి వంశీ నచ్చాడని వీళ్ళ ఎక్స్‌ప్రెషన్ ద్వారా తెలుస్తుంది. ఖచ్చితంగా అతనిని సెలెక్ట్ చేస్తారు. ఏం చెప్పైనా సరే అతనికి జాబ్ రాకుండా చేయాలనుకుని "నో సార్ వరస్ట్ బిహేవియర్" అంది శ్రావ్య. "ఏమంటున్నావమ్మా? అతను మంచివాడు కాదు సార్. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మోజు తీరాక వదిలేస్తాడు. అలాంటి వాడికి జాబ్ ఇస్తే మీకే ప్రాబ్లమ్ అవుతుంది" అని చెప్పింది శ్రావ్య. "బయట అతని బిహేవియర్ బాగాలేకపోతే మాకేంటి ప్రాబ్లమ్? మేము పర్సనల్ విషయాల్ని పట్టించుకోం. ప్రొఫెషనల్‌గా ఎలా ఉన్నారు, ఆఫీస్‌లో ఎలా ఉన్నారనేది మాకు ముఖ్యం" అని చెప్పారు వాళ్ళు. "ఎందుకు ప్రాబ్లమ్ కాదు సార్. అతను మీ ఫీమేల్ ఎంప్లాయీని ట్రాప్ చేసి మోసం చేస్తే, ఆమె బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటే, మీ ఎంప్లాయీ చావుకి కారణం కూడా మీ ఎంప్లాయీ అని తెలిస్తే, మీ కంపెనీకి ఎంత చెడ్డ పేరొస్తుందో మీరే ఆలోచించండి సార్. అతని ట్రాప్ నుండి నేను అదృష్టవశాత్తు తప్పించుకున్నాను. అతని బారిన ఏ అమ్మాయి పడకూడదనే నా తపన. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అని చెప్పి బయటకొచ్చింది శ్రావ్య. "ఐయామ్ సారీ వంశీ. నీ గురించి చాలా తప్పుగా చెప్పాను. నాకు వేరే దారి లేదు. ఐయామ్ రియల్లీ సారీ" అని మనసులో గిల్టీగా అనుకుంటూ అక్కడి నుండి కదిలింది శ్రావ్య. వంశీ గురించి ఏం చేద్దాం అని అడిగాడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో ఒకరు. "ఆ అమ్మాయి చెప్పింది నిజమో కాదో అనేది క్వెషన్ మార్క్. ఒకవేళ నిజమైతే ఆమె చెప్పినట్లే మన కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. రిస్క్ తీసుకోలేం" అన్నాడు ఇంకో వ్యక్తి. "ఒక ఆడపిల్ల ఇక్కడి వరకు వచ్చి ధైర్యం చేసి చెప్పిందంటే అది నిజమే అయ్యుంటుంది. అతనిని అస్సలు జాయిన్ చేసుకోవద్దు" అని చెప్పింది హెచ్ఆర్. హెచ్ఆర్ మాటకి అందరూ ఓకే చెప్పేశారు. దాహం వేయడంతో వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్తున్న శ్రావ్యకి అక్కడ వంశీ కనిపించాడు. వెంటనే ముసుగేసుకొని ముఖం పక్కకి తిప్పుకుంది. వంశీ అమ్మని చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోగానే "ఇప్పుడే బయటికెళ్ళిపోతే డెఫినెట్‌గా వంశీకి కనిపిస్తాను. కాసేపు క్యాంటీన్‌లో కూర్చొని వెళ్దాం" అనుకుని మంచినీళ్ళు తాగి క్యాంటీన్‌లో కౌంటర్ దగ్గరికి వెళ్లి "కాఫీ" అని చెప్పింది. తనతో ఇంకో గొంతు కలవడంతో టక్కున పక్కకి చూసింది శ్రావ్య. అతనామెను చూశాడు. శ్రావ్య గుటకలు మింగింది. "సో, నన్ను ఫాలో చేస్తే ఇక్కడి వరకు వచ్చావా?" అని అడిగాడు వంశీ. "నిన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం నాకేముంది చెప్పు? పని మీద వచ్చానని చెప్పాను కదా!" విసుగు నటిస్తోంది శ్రావ్య. "ఏ కంపెనీలో వర్క్?" అని అడిగాడు వంశీ. అదే బిల్డింగ్‌లో ఉన్న ఇంకో కంపెనీ పేరు చెప్పింది శ్రావ్య. "సరే పద" అంటూ కాఫీ తీసుకొని కదిలాడు వంశీ. ఇద్దరూ ఒక టేబుల్ ముందు కూర్చున్నారు. "ఇంటర్వ్యూ ఏమైంది?" అని అడిగింది శ్రావ్య. "వచ్చేస్తుందనిపిస్తుంది. దే ఇంప్రెస్డ్" అని హ్యాపీగా చెప్పాడు వంశీ. "ఆ ఇంప్రెషన్ మీద బురద చల్లొచ్చాను. ఈ విషయం నీకు తెలిస్తే నన్ను చంపేస్తావు. అమ్మో! నీకెప్పటికీ తెలియకూడదు" అని భయంగా లోలోపల అనుకుంది శ్రావ్య. "ఇంతకీ నువ్వు వచ్చిన పనయిందా?" అని అడిగాడు వంశీ. "ఆ! సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్" అని చెప్పింది శ్రావ్య. "గుడ్. ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తావా? కాఫీ తాగుతూ అడిగాడు వంశీ. "ఆఫీస్‌లో పెద్దగా వర్క్ లేదు. లీవ్ కూడా పెట్టాను. ఇక ఇంటికే" అని చెప్పి "ఈరోజు నీతో అగ్రీమెంట్ మీద సంతకం పెట్టించాలి వంశీ. అప్పటి వరకు నాకు మనశ్శాంతే లేదు" అని మనసులో అనుకుంది శ్రావ్య. "ఈరోజు మీ బాస్ ఇన్స్‌పెక్షన్‌కి ఇంటికొస్తాడా?" అని అడిగాడు వంశీ. "ఊరు నుండి ఇంకా రాలేదంట" అని చెప్పి "ఓకే. నేను బయలుదేరుతాను" అంటూ లేచింది శ్రావ్య. "ఇంటికే కదా! ఇద్దరం వెళ్దాం పద" అంటూ అతను లేచాడు. ఇద్దరు ఇంటి దగ్గర దాకా వచ్చాక అగ్రీమెంట్ పేపర్స్ ప్రిపేర్ చేయించుకొని రావాలి అనుకుని "నేను నా ఫ్రెండ్‌ని కలిసొస్తాను" అని వంశీకి చెప్పి రూట్ మార్చింది శ్రావ్య.
ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ.